నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వాసుదేవమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, సనాతన ధర్మం అంటే శాశ్వత ధర్మం. ఏది శాశ్వత ధర్మం అంటే వేదము చెప్పినది, వేదాన్ని ఆధారం చేసుకున్న పురాణాది స్మృతులు చెప్పినవి. పురాణము కూడా స్మృతి కింద చెప్పారు. మూడవది శిష్టాచారం, శిష్టులు ఆచరించింది. శిష్టులు అంటే నీకు ఎవడిష్టమైతే వాడు శిష్టుడు కాడు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇష్టమైన వాడు శిష్టుడు కాడు. శిష్టుడు అంటే వీటిపై విశ్వాసం కలిగి ఒక క్రమబద్ధమైన పవిత్ర జీవితం గడిపేవాడు శిష్టుడు. వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో అది నీకు ప్రమాణం. ఈ ముగ్గురి ద్వారా తెలియబడే ధర్మముని సనాతన ధర్మం అంటారు. ఇంత చక్కగా నిర్వచించారండి ఇక్కడ. చూసారా, అది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం ప్రకారంగా కొన్ని నీతి శాస్త్రములు చెప్తున్నారు. అందులో కొన్ని చమత్కారమైన మాటలు ఉన్నాయి గనక ఒకటో రెండో నేను మీకు రుచి చూపించాలి. ఎందుకంటే అన్నీ చెప్పాను, తృప్తి నాకు దక్కడం కోసం. చలచ్చేకేన పాదేన తిష్టచ్చేకేన బుద్ధిమాన్ న పరీక్ష పరం స్థానం పూర్వమాయతనం త్యజేత్. ఎంత చక్కటి మాట చెప్పాడు. ఎప్పుడైనా సరే నువ్వు అడుగులు ఎలా వేస్తావు? ముందు ఒక అడుగు వేసి ఆ అడుగు సరిగ్గా ఉంది అని తెలిసేది రెండో అడుగు వేస్తున్నా. అదేవిధంగా ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్ళేటప్పుడు బాగా పరీక్షించి ఈ చోటుని వదులు. అంతేగాని వెళ్ళవలసిన చోటు గురించి తెలియకుండా ఉన్న చోటు వదిలేసావా అటుకి కాక ఇటుకి కాక అయిపోతావు. ఎంత చక్కగా ఇది నీతి చూడండి. ఇలాంటి మాటలు మనకి జీవితంలో పనికొస్తాయో తెలియదు. లేదా పట్టుకొమ్మ దొరకకుండా ఉన్న కొమ్మ వదలకు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. అంత చక్కటి మాట. అందుకే ఏదో వేదాంత శాస్త్రాలు వింటూ ఇవాళ నేను తరించిపోయిన అనుకున్న కర్మను వదిలేయడం ఎలాంటిదంటే ఇప్పుడు దీని లాంటి పట్టు కొమ్మ దొరకకుండా ఉన్న కొమ్మ వదలడం లాంటిది. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం చెప్తున్నాడు. నాయనా, ఎప్పుడైనా సరే సంపద ఉండాలి కాదను, సంపద కూడా సాధించాలి. లేకపోతే ఎవడు పలకరించడు సుమా. సంపదలు ఉన్నప్పుడు అందరూ పలకరిస్తారు. వృక్షం క్షీణఫలం చజంతి విహగాహ. పళ్ళు లేని చెట్టుకి పెట్టవాలదు, డబ్బు లేని మనిషి దగ్గరికి బంధువులు చేరరు. కనుక ధర్మార్జితమైన ధనమే 10 మందిని కూడా చేర్చుతుంది సుమా అని ఒక మాట చెప్తున్నాడు. అంతేకాదు, ఎవరు ఎలాంటి వాళ్ళో ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? చూసారా, ఈ లోకనీతి అంటే హ్యూమన్ సైకాలజీని స్టడీ చేసి అసలు మానవుడికి బోధించే నీతి. దీన్ని బట్టి మనం సొసైటీని ఇంకా హ్యూమన్ రిలేషన్స్ని మన ఋషులు ఎంత స్టడీ చేశారో తెలుస్తాయి. అందుకు చెప్తున్నాను, దీన్ని ఆధారం చేసుకుని మీరు హ్యూమన్ సైకాలజీ మీద, సోషల్ హ్యూమన్ రిలేషన్స్ మీద ఎన్నో గ్రంథాలు రాయొచ్చు. అంతుంది నీతి సారం, అంతుందని మాత్రమే నేను చెప్పగలను. ఒక మాట చెప్తున్నాడు. జానీయాత్ ప్రేషణే భృత్యాత్ బాంధవాన్ వ్యసనాగమే మిత్రమాపది కాలేచ భార్యాంచ విభవక్షయే. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, నీ దగ్గర ఉన్నవాడు అంటే భృత్యుడు ఎలాంటి వాడో వాడికి పని అప్పచెప్పినప్పుడు తెలుస్తుంది. ఎవరిని ఎప్పుడు తెలుసుకోవచ్చు. అంతేగాని ఏ పని లేనప్పుడు అందరూ మంచివాడు, మన దగ్గర పనిచేసేవాళ్ళు కూడా. నీకు దుఃఖం కలిగినప్పుడే బంధువు ఎవడో తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు సుఖం కలిగినప్పుడు ఓహో 10 మంది వస్తారు. దుఃఖం కలిగినప్పుడు ఈరోజు నేను రాకూడదండి, ఇలాంటి వాళ్ళు ఎక్కువ అవుతారు. అప్పుడు తెలిసిపోతుంది ఎవరు బంధువో. కష్టం కలిగినప్పుడు బంధువు ఎవరో తెలిసిపోతుంది. పని ఉన్నప్పుడు భృత్యువు ఎవరో తెలుస్తున్నది. అలాగే ఆపద కలిగినప్పుడు మిత్రుడు ఎవరో తెలుస్తున్నది. భార్య ఎంత పతివ్రతో నీకు దరిద్రం ఉన్నప్పుడు తెలుస్తుంది అన్నాడు. ఇక్కడ అన్ని సమకూర్చే పది దగ్గర అందరూ అనుకూలే. అది ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నాడు. కనుక ఎవరు ఏమిటనేది ఎలా తెలుసుకోవాలో చెప్తున్నాడు. అంతేకాదు, యో ధ్రువాన్ని పరిత్యజ్య అధ్రువాన్ని నిషేవతే ధ్రువాన్ని తస్య నశ్యంతి అధ్రువం నష్టమే వచ. ఈ మాట చూడండి ఎంతగా చక్కగా చెప్తున్నాడు. ఏది శాశ్వతమో దాన్ని విడిచిపెట్టి ఏది అశాశ్వతమో దాన్ని పట్టుకున్నవాడి గతి ఏమిటి అంటే, శాశ్వతాన్ని పట్టుకోలేదు గనక శాశ్వతం దొరకదు. పట్టుకున్నది అశాశ్వతం గనక ఇది ఎలాగో శాశ్వతంగా ఉండదు, భ్రష్టుడైపోతాడు అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి ఈ విషయం. ఇది నేను ఎలాంటి ఉటంకిస్తున్నానో తెలుస్తుంది కదా. కేవలం లౌకికమైనవే కాకుండా పరానికి సంబంధించిన విషయం. కనుక ఏది శాశ్వతమో తెలుసుకో. అశాశ్వతం కోసం శాశ్వతాన్ని వదులుకోకు. నువ్వు ఎంత పట్టు కూర్చుందామన్నా ఇవన్నీ అశాశ్వతమే. వీటి కోసమని శాశ్వతమైన వదిలేసుకున్నావు, అది వదలకు. అది ఇక్కడ చూపిస్తున్న సందేశం. ఇలా బృహస్పతి చెప్పినవి, శుక్రుడు వారు చెప్పినవి, యాజ్ఞవల్క్యుడు చెప్పినవి అనేక నీతి శాస్త్రములు ఇక్కడ చెప్తున్నారు. పాత్ర శుద్ధితో రక్షింపబడుతుంది, నువ్వు నీ కుటుంబం శీలంతో రక్షింపబడతాయి అన్నాడు ఇక్కడ. కనుక ఎవరు దేనితో రక్షింపబడతారో చక్కగా చెప్పాడు. అంతేకాదు, సుఖదుఖాలు కలుగుతున్నప్పుడు చలించకుండా ఉండడం చాలా అవసరం. మన కర్మ సిద్ధాంతం సుఖదుఖాలకు చలించకుండా ఉండడం కోసం చెప్పిందే తప్ప బేలతనంకి చెప్పలేదు. అందుకు ఇక్కడ చెప్తున్నాడు, ప్రాప్తవ్యమర్థం లభతే మనుష్యో దేవోపితం వారయతుం నశక్తః. రావలసింది ఎలాగో వస్తుంది, ఏ దేవత కూడా ఆపలేడు అని తెలుసుకుని వచ్చిన దానికి
పోయిన దానికి పొంగక కొంగక ఉన్నటువంటి వాడెవడో వాడు సత్పురుషుడు సుమా అనే మాట ఇక్కడ చెప్పాడు. అంతేకాదు మరొక విషయం చెప్తున్నాడు. సత్పురుషుడి ప్రవర్తన ఎలా ఉంటుంది? న ప్రహృష్యతి సమ్మానై నావమానై ప్రకృష్యతి న క్రుద్ధ పరుషం బ్రూయాత్ ఏతత్ సాధోస్తు లక్షణం. సత్పురుషుల లక్షణం ఎలా పోల్చుకోవచ్చో చెప్తున్నాడు. వీడి సత్పురుషుడు అని ఎలా డిసైడ్ చేయొచ్చు? ఎవడు తనకు సుఖాలు కలిగినప్పుడు పొంగిపోకుండా ఉంటాడో, ఎవడు తనకి అవమానాలు కలిగినప్పుడు కోపం లేకుండా ఉంటాడో, నావమానై ప్రకుప్యతి, అవమానాలు కలిగినప్పుడు కోపగించుకోకుండా ఉంటాడో, ఎవడికి కోపం వచ్చినప్పుడు కూడా పరుషం మాట్లాడకుండా ఉంటాడో వాడు సత్పురుషుడు. ఎంత కోపం వచ్చే ఏం చేస్తానండి, అప్పుడు మాట్లాడానంటే అంత కోపం వచ్చిందండి, అప్పుడు కూడా నువ్వు మృదువుగా మాట్లాడితే నువ్వు సత్పురుషుడు అని లెక్క. ఇది చూపిస్తున్నాడు ఇక్కడ. ఇలాగా పైగా భూతపూర్వం కృతం కర్మ కర్తారమనుతిష్టతి యథా ధేను సహస్రేషు వత్సో విందతి మాతరం. ఇది ఒకటి తెలుసుకుంటూ నిదానం వస్తుంది. ఒకప్పుడు నువ్వు చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు. ఎలా వస్తుందంటే నువ్వు మరిచిపోయినా అది వచ్చి పట్టుకుంటుందిట. ఒక దూడను వదిలితే తన తల్లి ఆవును ఎలా పోల్చుకుంటుందంటే వందల కొలది మందలో తన తల్లి ఆవున్నా ఈ వందల కొలది తన కర్మ చేసిన వాడి దగ్గరికే ఆ కర్మఫలం అది వెళుతుంది. ఎంత చక్కటి ఉదాహరణ చెప్పాడు చూడండి. వాడు వెతుక్కుంటూ అంటుకుంటుంది అది. కనుక ఫలం అలా వస్తుంది సుమా అని చెప్తున్నాడు ఇక్కడ. ఏది? నువ్వు చేసిన కర్మ యొక్క ఫలమే. ఇది తెలుసుకోండి. అంతేగాని దేవుడు ఇంత ఇచ్చాడని కదా, ఆయన కూడా నువ్వు చేసిన దానికి ఇచ్చాడు అక్కడ. అర్థమవుతుంది కదా. కానీ నువ్వు చేసినదే గనక మళ్ళీ నువ్వు జాగ్రత్తగా ఉండి బాగు చేసుకోవచ్చు. అది ఎందుకంటే నీ చేతే కదా. కర్మ సిద్ధాంతం యొక్క రహస్యం తెలుసుకోవాలి. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అంటూ మరొక మాట చెప్తున్నాడు. నీతుల్లో గొప్ప నీతి ఇప్పుడు చెప్తున్నాను. ఈ నీతి గట్టిగా పట్టుకోండి. సకృదుచ్చరితం ఏన హరిరిత్యక్షరద్వయం బద్ధ పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి. జీవితంలో ఒక్క మారు హరి అని భగవత్స్మరణ చేశావు అంటే నువ్వు మోక్షానికి నడుము కట్టుకున్నట్టే అన్నాడు ఇక్కడ. చూడండి, ఒక్కసారి భగవత్స్మరణ చేశావు అంటే మోక్షం వైపు నీ అడుగు మొదలయ్యింది. ఇది చెప్తున్నాడు ఇక్కడ. వాడికి మోక్షం వైపు నడక ప్రారంభమైనట్టే. ఎంత ధైర్యాన్ని చెప్తున్నాడో చూడండి. అందుకు ఇక్కడ ఈ ముఖ్యమైనటువంటివే మనం ఇందులో చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మనిషి రోగాలు రావాలి అంటే ఏం చేయాలో చెప్పాడు ఇక్కడ. అంటే అర్థం ఇప్పుడు ఇవి నేర్చుకోమని కాదు, ఇవి చేయకుండా ఉండాలని. అత్యంబుపానం కఠినాశనంచ ధాతుక్షయో వేగ విదారణంచ దివాసయో జాగరణంచ రాత్రౌ షడ్భిర్నరాణాం నివసంతి రోగా. ఒంట్లో రోగాలు ఉండాలంటే ఇవి చేయాలట. అత్యంబుపానం, ఎక్కువ నీళ్లు తాగకూడదు. కొంతమంది ఈ మధ్య కొత్తగా ఎక్కువ నీళ్ళు అన్నారు. మొన్న ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాం, నీళ్లు ఎలా తాగాలండి? దాహం వేసినప్పుడు తాగన్నాడు. చాలా బాగా చెప్పాడు. అత్యంబుపానం కఠిన అసనంచ, అదేవిధంగా కఠినమైన ఆహారం తినకూడదు. ధాతుక్షయం అంటే ఎక్కువ నీరు తాగినా, కఠినమైన అన్నం తిన్నా, మన శరీరంలో సప్తధాతువులు క్షయింపజేసుకున్నా, వేగ విధారణంచ మలము మూత్రము తుమ్ము ఇలాంటి వాటి వేగాన్ని ఆపుకున్నా, దివాసయో పగటి నిద్ర, రాత్రిపూట మెలకువ, ఇవి ఎవడుకుంటాయో అవి వాడి రోగాలను ఇన్వైట్ చేస్తాయి. ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ కూడా జీవన విధానం. ఎందుకంటే రోగం వచ్చిన తర్వాత మందు కంటే ముందు జీవన విధానం చాలా ముఖ్యం కదా. దీన్ని ప్రస్తావన చేస్తున్నాడు నీతి శాస్త్రంలో. ఇవి చెప్తూ తర్వాత ఒక శాస్త్రం ఉందండి, దాని గురించి చెప్పాలి అంటే ఆయుర్వేద శాస్త్రం. ఇది ఒక పెద్ద అధ్యాయం. సరే, ఇక్కడ ఇది ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రం చాలా చెప్పాడు, నేను చెప్పను. ఎందుకంటే ఉపన్యాసంలో మెడిసిన్ చెప్పే పాపం నేను చేయను. అది వైద్యశాస్త్రం ద్వారా నేర్చుకోవాల్సిందే. కానీ ఇదంతా కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజుల్లో రోగాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, దానికి ఎలా మందు ఇవ్వాలి అని చెప్తున్నాడు ఇక్కడ. రకరకాల ఔషధులు చెప్పాడు. ఆ ఔషధులు ఎలా కలపాలి, అనుపానం యొక్క విశేషం చెప్పాడు. ఇది తెలుసుకోవాల్సింది. కొంతమంది అంటూ ఉంటారు ఆయుర్వేదం రీసెర్చ్ అనేది చేసి డైనమిక్గా కొత్త కొత్తవేమీ తెచ్చుకోలేదండి, అందువల్లనే అది డెవలప్ కాలేదని. చాలా పొరపాటు, గుర్తుపెట్టుకోండి. కొత్త కొత్తవి నేర్చుకుంటూ డెవలప్ చేసుకుంటే మెడిసిన్ ఎలా ఉంది వాళ్ళ. ఈ జబ్బుకి మందుని కనబెడతాడు, 2 నెలల తర్వాత చెప్తాడు ఆ మందు చాలా ప్రమాదకారి, బ్యాన్ చేయండి అని వాళ్ళు వదిలేస్తారు. ఇక్కడ మాత్రం బ్యాండ్ మందుల్ని రాజకీయ నాయకుల సహకారంతో అమ్ముతూనే ఉంటారు ఇక్కడ. ఎందుకంటే భారతదేశానికి డస్ట్బిన్ అని పేరు పెట్టారు పాశ్చాత్యులు. ఎందుకంటే వాళ్ళు పారేసిన చెత్త అంతా పుచ్చుకుంటాం కనుక. అర్థమైంది కదా. వాళ్ళు అక్కర్లేదనేవన్నీ మనం పట్టుకుంటాం. ఈ మధ్య అక్కడ కొత్త కొత్త మార్పులు, ప్లాస్టిక్ బ్యాగులు వాడడం, ఎక్కడికి వెళ్ళినా కూడా లోహ పాత్రలు పట్టుకెళ్తున్నారు నీళ్లలో.
మనకు అవి అలవాటు చేశారు, వాళ్ళు వాడుకుంటున్నారు. మనం ఒకప్పుడు మరిచెంబు పట్టుకెళ్తే చాదస్తం అంటాం, ఇప్పుడు మళ్ళీ అగతికే వస్తున్నారు. అందరూ గుర్తుపెట్టుకోండి. అవన్నిటికీ మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పటికీ మనం ముందుకెడుతున్నాం అనుకున్నవి అన్నీ పోగొట్టుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి. చిట్ట చివరికి ప్రపంచమంతా వైజ్ఞానికంగా ఎదుగుతూ ఉంటే అవన్నీ తేల్చి చెప్పిన సత్యం ఏంటంటే భారతీయ ప్రాచీన ఋషి జీవన విధానం మాత్రమే సరి అయిన జీవన విధానం అని ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఈ లోపల మనం వదులుకుంటున్నాం. అర్థమవుతున్నదా? ఇందులో వీటి గురించి మాట్లాడంటేనే చాలా రోజులు ఉంటాయి కనుక ఎంత చెప్పారేమిటండి అనకండి. ఎంతో వదిలేసేనే నేను బాధపడుతున్నా. ఏదో వదిలేనో నాకు తెలుసు కనుక. ఇక్కడ ఎంతో వైద్య విధానం చెప్పాడు. ఇక్కడ రకరకాల రోగాలు, స్త్రీ రోగములు, బాల రోగములు, వీటి గురించి మళ్ళీ ప్రత్యేకించారు. స్త్రీ వ్యాధుల గురించి ఒక ప్రత్యేకమైన కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. అలాగే దీర్ఘ రోగములు, ప్రమాదకర రోగములు, చిన్న చిన్న రోగాలు, ఇవన్నీ చెప్పాడు. అసలు రోగం ఎందుకు వస్తుంది అంటే ఒకటే మాట చెప్పాడు, అనాచారం వల్ల, దురాచారం వల్ల, రెండింటి వల్ల రోగాలు వస్తాయట. ఈ మాట భారతంలో భీష్ముడు కూడా చెప్తాడు. అందుకే సదాచారము అనేటువంటిది ఒక చక్కని జీవన విధానాన్ని ఏర్పరిచి మనల్ని రోగరహితంగా చేస్తుందట. అందుకే ముందు రోగరహిత జీవనానికి ఆయుర్వేదం చెప్పిన జీవన విధానం మాత్రం నేను చెప్తాను. ముందు ప్రాతకాలంలో సూర్యోదయాత్పూర్వం నిద్రలేచి స్నానం చేయడం, ఆ సమయంలో ధ్యానము, సాధన, సంధ్యావందనాదులు చేయడం, అదేవిధంగా ఇందుకు చెప్పిన శుద్ధాన్నం తినడం, ప్రాయశ్చిత్తాది కర్మలు చేయడం, ఇవన్నీ కూడా మన ఆయుష్ని పెంచుతుంది. ఇప్పటికీ కూడా ఈ సదాచార జీవనం గడిపిన వాళ్ళని పరిశీలించండి. దీర్ఘాయువులుగా ఉన్న అనేక మంది పండితులను నేను చూశాను. 95-100 వరకు బ్రతికినటువంటి మహాత్ములు 2-3 వరకు ఉన్నారు. వాళ్ళ జీవితాంతం త్రిసంధ్యలు మానకుండా చేసిన వాళ్ళని చూశాం. సదాచారం వల్ల ఆయుష్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. కనుక సదాచారం గురించి చెప్పాడు. అంతేకాదు ఏ ఋతువులో ఏమిటేమిటి సేవించాలో చెప్పాడు. శరద్ గ్రీష్మ వసంతేషు ప్రాయసో దధిగర్హితం హేమంతే శిశిరే చైవ వర్షాసు దధి సస్యతే. పెరుగు నిజానికి మానేయడం చాలా మంచిదన్నాడు. మజ్జిగనే సేవించమన్నాడు. తక్రం చక్రేనాపి దుర్లభం పెరుగు. అందరూ రాళ్ళల్లో పెరుగు, మజ్జిగ ఇత్యాదులు వర్జనీయములు అని మళ్ళీ చెప్పాడు. కొంతమంది ఆ సమయంలోనే తాగుతూ ఉంటారు. ఆధునిక వైద్య శాస్త్రం అయితే పర్వాలేదంటుంది, ఆయుర్వేదం అయితే తప్పు అంటుంది. కనుక రాత్రిపూట దధి వర్జనీయం. అంతేకాదు శరత్ గ్రీష్మ వసంతేషు, శరత్కాలంలోను, గ్రీష్మ ఋతువులోను, వసంత ఋతువులోను దధి గర్హితం, పెరుగులో దధి సస్యతే, పెరుగు శ్రేష్టం. కనుక సృష్టిలో ఏది కూడని పదార్థం లేదు, కానీ సమయం, ఋతువు చూసుకోవాలి. పగలు కొన్ని, రాత్రి కొన్ని ఉంటాయి. అందుకు మనకి విశేషములు చెప్తున్నారు. బయట వాతావరణం, నీ శరీర తత్వం. అంతేకాదు భోజనానంతరం గుడం, అది ప్రాచీనమే, పాత బెల్లం కానీ తింటే వాడు పుష్టి బలము వస్తాయట భోజనానంతరం. ఇలాంటి కొన్ని విధానాలు చెప్తున్నాడు. మిగిలినవన్నీ కూడా రకరకాల ఔషధులు. అవి నేను ఇక్కడ చెప్పినా మీరు వాటి కోసం బజార్లంటూ తిరుగుతూ నేను చెప్పారు కదా అని తిరిగితే అది మళ్ళీ వేరే విషయం అవుతుంది కనుక నేను వాటి జోలికి వెళ్లకుండా ఇక్కడ మరొక మాట చెప్తున్నాడు. ఏ ఔషధం పుచ్చుకున్నా, అన్నం పుచ్చుకున్నా రోగహరణం కావాలి అంటే అచ్యుత స్మరణ, ఇది పెద్ద ఔషధం అండి. ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి. గంగాజలపానం, అచ్యుత స్మరణ వల్ల పదార్థములు ఔషధములు అవుతాయి. అలాగే ఔషధాన్ని పుచ్చుకున్నప్పుడు కూడా ఏ ఔషధం అండి, ఏ మిగతావండి అని తిట్టుకుంటూ తినకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక పాపం కొద్దీ తింటున్నాం, ఇంకో పాపంతో ఔషధీనందెందుకు చేయడం? ఔషధులు దేవతలు. నీకు రోగం ప్రారంభం కొద్దీ దొరికితే ఔషధం దైవకృప కొద్దీ దొరికింది. నిందించరాదు ఔషధాన్ని కూడా. ఔషధం పుచ్చుకున్నప్పుడు ఒక్కసారి భగవత్ స్మరణ చేసి మింగాలి, అప్పుడు ఔషధం ఫలవంతం అవుతుంది. అందుకు ఇక్కడ సర్వవ్యాధిహరమైన విష్ణు స్తోత్రాన్ని ఇచ్చాడు. అదేమిటని మళ్ళీ మీరు అనొచ్చు, మీకు లభ్యమైన విష్ణు స్తోత్రం చేసుకోండి, లేదా అచ్యుతానంత గోవింద. మరొక పెద్ద రహస్యం చెప్పాడు ఏంటంటే గణపతి మంత్రోపాసన. ఇది ప్రత్యేకంగా చెప్పారు. రోగహరణలో గణపతికి ఉన్న శక్తిని విశేషంగా చెప్పారు. గురువు ద్వారా గణపతి మంత్రముల్లో ఏదో ఒక మంత్రం పుచ్చుకుని దానిని జపం చేయడం, దానితో గణపతికి తర్పణ చేయడం, దానితో గణపతికి హోమం చేస్తే రోగాల నుంచి బయటపడతారని గణపతి మంత్రాన్ని ప్రత్యేకంగా చెప్పారు. అలాగే మొన్న మనం చెప్పుకున్న అమృతేశ్వర ధ్యానం కూడా రోగహరణము అని ఇక్కడ మంత్రౌషధులు రెండూ చెప్తున్నాడండి. ఔషధిని చెప్తున్నాడు, మంత్రాన్ని చెప్తున్నాడు. ఒక్కొక్కడు ఔషధం దొరికిపోయినా మంత్రాన్ని అనుసరించాలి. ఇవన్నీ చెప్పి ఆడు తర్వాత ముఖ్యమైన అంశంగా వివరిస్తున్నది ఏంటంటే, ఇంతవరకు మనం చెప్పుకున్నది ఆచారం, కర్మలు. వీడి తర్వాత మరొక మార్గంలోకి చెప్తున్నాడు. ఈ సత్కర్మలన్నీ ఎప్పుడు ఫలవంతం అవుతాయో తెలుసా? ఎందుకంటే సృష్టిలో ఎన్నో సత్కర్మలు చెప్తారు, సదాచారాలు చెప్తారు, ధర్మం చెప్తారు. ఈ ధర్మం ప్రకారం ఉండాలనుకోవడం చాలా మంచిది. కానీ ఎలా ఉండాలో అన్ని ధర్మాలు మనకు తెలిసే అవకాశం లేదు. ఇది మొదటిది. రెండవది, తెలిసిన ధర్మాలన్నీ చేద్దామన్నా అన్ని అనుకూలతలు కుదరవు. అలాగని ధర్మాలు చేయక్కర్లేదని కాదు.
మనకి భోజనం ఎలా చేయాలో డైటిషియన్ పుస్తకం రాసిస్తాడు, కానీ అక్కడ మీరు చెప్తారు కానీ మేము తింటామండి అని కూడా తెచ్చుకోవాలంతే. సంసార విషవృక్షస్య ద్వేఫలే అమృతోపమే. ఏమిటవి? కదాచిత్ కేశవే భక్తి తద్భక్తైర్వా సమాగమ. రెండే రెండు అమృత ఫలాలు. ఒకటి విష్ణు భక్తి, రెండవది విష్ణు భక్తులతో సాంగత్యము. ఈ రెండే అమృత ఫలములు, మిగిలినవన్నీ విషములే, గుర్తుపెట్టుకో. కనుకనే హరిభక్తి, హరిభక్తులతో సాంగత్యం ఇది రావాలి. ఏంటంటే హరిభక్తి అంత గొప్పదా? సందేహమా? దుర్మార్గులైన వారు కూడా ఆయన స్మరించి తరించిపోయారే. ఒక శిశుపాలుడు, ఒక హిరణ్యకశిపుడు మొదలైన వారు కూడా హరి పలకగానే స్మరించిపోయారు. అందుకు హరిభక్తి వర్ధిల్ల చేసుకునే కర్మలే చేయాలి. ఏ కర్మలు హరిభక్తిని దూరం చేస్తాయో ఆ కర్మలు విడిచిపెట్టాలి. ఏ కర్మలు హరిభక్తిని వృద్ధి చేస్తాయో ఆ కర్మలు చేయాలి. కనుక కర్మ అంటే ఏమిటి అంటే హరిభక్తిని వృద్ధి చేసే కర్మే కర్మ. అందుకే ఇక్కడ తద్విరోధిషు ఉదాసీనత తదనుకూలాచరణం అన్నాడు నారదుడి భక్తి సూత్రాల్లో. తదనుకూలాచరణం అంటే హరిభక్తిని వృద్ధి చేసే సత్కర్మను ఆచరించాలి. అంతేకాదు నీకు విహితమైన కర్మలన్నీ హరిభక్తిమయంగా, హరి అర్పణంగా చేయాలి. అదే హరిభక్తిని పెంచే గొప్ప సాధన సుమ. అంతేకాదు స్నానం చేసి హరిని పూజించి హరి పాదాలపై పువ్వులుంచి ఎవడైతే సాష్టాంగ దండ ప్రణామం ఆయనకి చేశాడో, స్త్రీలైతే పంచాంగ నమస్కారం చేశారో వారి శరీరం ధన్యం, వారి మనుగడ ధన్యం, వారి పాపాలు ఆ క్షణాలనే నశిస్తాయి. వేల కొలది యజ్ఞములు ఒక ఎత్తు, కృష్ణుడికి చేసే ఒక్క నమస్కారం ఒక ఎత్తు సుమా అన్నాడు ఇక్కడ. అందుకే అన్నిటికంటే గొప్ప ప్రాయశ్చిత్తం అంటే ఇప్పుడు చెప్పుకున్నామా లేదా? ఏమిటి? హరినామస్మరణ. అదే భాగవతంలో కూడా అజామిళ వృత్తాంతంలో చెప్తున్నది. అందుకే విజ్ఞాత దుష్కృతి సహస్ర సమావృతోపి శ్రేయ పరంతు పరిశుద్ధిమభీప్సమానః స్వప్నాంతరేణ హి పునశ్చ భవన్న పశ్యేన్ నారాయణ స్తుతి కథా పరమో మనుష్య అని చెప్తున్నాడు ఇక్కడ. నిరంతర నారాయణ స్మరణ వల్ల తెలిసి తెలియక ఎలా చేసిన పాపమైనా దహనమవుతుంది సుమా. కనుక జీవన మార్గంలో అథేయం నామస్మరణ, ప్రాణప్రయాణ పాథేయం. జీవుడి గమనంలో నిజమైన తోడు హరినామమే. కనుక దానిని విడిచిపెట్టరాదు సుమా. కనుక విష్ణు పూజని శ్రద్ధగా భక్తిగా ఆచరించడం మంచిది. కనుక విష్ణు భక్తి మాహాత్మ్యాన్ని చెప్తున్నాడు. ఇందులో మొట్టమొదటిగా విష్ణు పూజ, విష్ణు స్మరణ, తర్వాత విష్ణు ధ్యానం అనేది చేయాలి. ధ్యానం చాలా ముఖ్యం. ఇది హఠాత్తుగా రాదు కానీ సాధన మీద చేయాలి. ఇది ప్రాణాయామ పూర్వకంగా మనస్సును నిలబెట్టడం అలవాటు చేసుకోవాలి. ప్రాణాయామం లేనప్పుడు మనసు నిలబడదు, మనసు నిలబడినప్పుడు ధ్యానం రాదు. అందుకే ప్రాణాయామం విష్ణు నామంతో, విష్ణు మంత్రంతో, విష్ణు ధ్యానంతో ముందు చేయడం మొదలు పెడితే తర్వాత ఆ ధ్యానం నిలబడుతుంది సుమా. అందుకే ప్రాణాయామం చేయడం మొదలుపెట్టినప్పుడు కొంతకాలం ప్రాణాయామం చేయడం వల్ల కలలు రావడం తగ్గుతుంటండి. ఇది గొప్ప రహస్యం చెప్తున్నాడు. అమూర్త ధ్యానము, మూర్త ధ్యానము. ఇందులో ఏది గొప్పది? ఏదో ఒకటి ధ్యానం గొప్పది, గుర్తుపెట్టుకోండి. మూర్త ధ్యానం చేస్తూ అమృతం గొప్పదేమో ఇది కాదేమో అనుకుంటే అది ఫలించదు. త్రిగుణాతీతుడు, నిరాకారుడు, ఆ పరమాత్మ తత్వం ఏదైతే వేదాంతాది శాస్త్రములు ప్రబోధించాయో వాటిని మననం చేసుకుంటూ అటువంటి విష్ణువు అతడు సర్వేశ్వరుడు, సర్వగతుడు, సర్వవ్యాపకుడు, చిట్ట చివరికి నాలో నీలో అందరిలో ఉన్నవాడు అతనే, ఆఖరికి నేననేది లేదు ఉన్నదంతా అతనే అనే స్థితి అమూర్త ధ్యానం వల్ల వస్తుంది సుమా. ఇది అమూర్త ధ్యాన విధానం చెప్పాడు. ఈ అమూర్త ధ్యానం స్వయంభూమనువు చేసేట అది కూడా చెప్తున్నాడు ఇక్కడ. యాజ్ఞవల్క్యుడు చేశాడు. ఇలా వివరిస్తూ మూర్త ధ్యానం చెప్తున్నాడు. మూర్త ధ్యానం చేయాలంటే విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ విగ్రహాలను ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ మూర్తామూర్త ధ్యానములు ఏ దేవతా భక్తునికైనా వర్తిస్తాయండి. ఇది హరిపారమ్యం చెప్పే గ్రంథం కనుక హరిభక్తి అన్నాం. మీరు శివభక్తికి అన్వయించుకోవచ్చు, జగదంబా భక్తికి అన్వయించుకోవచ్చు, వైదికమైన పరమేశ్వర భక్తులు దేనికైనా మీరు ఇది అన్వయించుకోవచ్చు. వైదికమైన అని అండర్లేను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా ఇక్కడ మనకి చెప్తున్న దానిలో మూర్త ధ్యానం. మూర్త ధ్యానంలో విష్ణువుని ఎలా ధ్యానించాలంటే చతుర్భుజుడు ఇక్కడ వర్ణిస్తున్నాను. ఎవరు ధ్యానిస్తారో ధ్యానించండి. లేక ధ్యానభంగిమలో ఉంటూ ఇంకో స్థితిలోకి వెళ్ళిపోయే వారికి నమో నమః. ఆ హరి కోటి సూర్య ప్రతీకాశంగా ఉన్నట్ట, అనంతమైన తేజస్సుతో ఉన్నాడు. కానీ చల్లగా ఉన్నట్ట, తెల్లగా ఉన్నట్ట. తెల్లని విష్ణువుని ధ్యానించమన్నాడు. నీలమేఘశ్యామును కూడా ధ్యానించవచ్చండి. ఇక్కడ చెప్తున్నది మాత్రం అశుద్ధ సత్వగుణంతో ఉన్నటువంటి హరిని ధ్యానించమన్నాడు. చల్లగా తెల్లగా ఉన్నాడు, కాంతి మాత్రం అనంతంగా ప్రకాశిస్తున్నది. పైగా అందమైన కేశములు, దానిపై సువర్ణమయమైన కిరీటము, మకరకుండములతో శోభిస్తూ ఉన్నాడు. విశాలమైన పద్మనేత్రములు, విశాలమైన నుదురు, ఆ నుదురుపై ఊర్ధ్వపుండ్రం ప్రకాశిస్తూ ఉన్నది. ఆ నాసిక మొనదేలి చాలా శోభాయమానంగా ఉన్నది.
కపోలములు లావణ్యంతో ప్రకాశిస్తూ ఉన్నాయి. లావణ్యము అన్నప్పుడు ఏమిటో చెప్పారు, ముత్యంలో ఉండే నిగనిగతనము ఆ కపోలంలో ఉందిట. అలా ఉన్నటువంటి కపోలములు మందహాసం చేస్తున్నాడు. ఆ మందహాసంలో ప్రసన్నతాభావం, కారుణ్యభావం కనబడుతున్నది. ఆ తర్వాత ఆ అందమైనటువంటి గడ్డం ప్రకాశిస్తున్నది. శంఖము వంటి కంఠము, విశాలమైన వక్షస్థలము, ఆ వక్షస్థలంలో వనమాల, శ్రీవత్స లాంఛనము, కౌస్తుభమణి ఇత్యాదులు ప్రకాశిస్తున్నాయి. చతుర్భుజములు విశాలములుగా ఉన్నాయి. అందులో ఆ అంగహారములన్నీ ప్రకాశిస్తున్నాయి. కేయూరములు మొదలుకొని అంగుళీయముల వరకు అన్ని ప్రకాశిస్తున్నాయి. అందమైన వేలుకొసలు లేత ఎర్రని కాంతులతో ఉన్నాయి. గోళ్లు కూడా చంద్రవంకల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ పైన ఉత్తరీయం పైన శోభిల్లుతూ ఉన్నది. పైనున్న పచ్చని పటము, సన్నని నడుము, ఆ తర్వాత పీతాంబరము ప్రకాశిస్తున్నది. ఆ పీతాంబరము చివర సువర్ణమయమైనటువంటి నూపురములున్నాయి. ఆ తర్వాత పద్మముల వంటి అద్భుతమైన చరణ కమలములతో ప్రకాశిస్తున్నాడు స్వామి. ఆ తేజోమయమైన విష్ణుమూర్తిని ఇతడు సర్వ జగదీశ్వరుడు, సర్వవ్యాపకుడు, సర్వ హృదయాంతరస్థుడు. ఈయనే నిరాకారుడు, ఈయనే సాకారుడు, ఈయనే నిర్గుణుడు, ఈయనే సగుణుడు, ఈయన సర్వదేవతాత్మకుడు. ఈ భావములతో ఈ దివ్యమంగళ విగ్రహాన్ని ఎవరు నిరంతరం హృదయంలో ధ్యానిస్తారో ఆ జీవుడు శుద్ధుడు, వాడు పాపరహితుడు, వాడు ధన్యుడు, వాడు నరకానికి పోడు. వాడు ప్రారంధమున్నంతకాలం దేహంలో ఉన్న హరిభక్తి చేత ఈ దేహాన్ని అవలీలగా విడిచిపెట్టి అమూర్త ధ్యానం చేసిన పునరావృత్తి రహితమైన విష్ణు పదమును పొందుతారు. అది గమ్యం, అది చెప్పాడు. కనుక ఈ విష్ణుభక్తి కలిగిన వాడు, తద్వారా విష్ణువనబడే ఆ బ్రహ్మము యొక్క జ్ఞానం పొందినవాడు పునరావృత్తి రహితమైన మోక్షాన్ని పొందుతాడు. సత్కర్మలు చేస్తూ ధర్మబద్ధంగా జీవించిన వాడు పుణ్యలోకాలని పొందుతాడు. పాపములతో జీవించేవాడు నరకాలకి పోతాడు. జీవులకి ఈ 3 గతులు తప్ప మరో గతి లేదు సుమా అని చెప్పాడు ఇక్కడ. ఇది చెప్పిన వెంటనే గరుత్మంతుడు కూర్చుని 2 చేతులు పెట్టి నమస్కారం చేసి, మహానుభావ చాలా బాగా చెప్పారు. పుణ్యాత్ములు వెళ్లే గతులన్నీ తెలుసుకున్నాం, పుణ్యకర్మలు తెలుసుకున్నాం. అసలు జీవుడి గతి ఏమిటి, ఎలా వెళతాడు, ఏ జీవుడు ఎలా వెళతాడు, దేహ పరిత్యాగం ఎలా జరుగుతుంది, ఈ విషయములన్నీ చెప్తావా అంటే చెప్తాను గాని వినే ధైర్యం ఉండాలని ఆయన అన్నాడు. సత్యాన్ని చెప్తున్నా, విను, చెప్తానన్నాడు. చెప్పడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆత్మజ్ఞానానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన అధ్యాయాలు చెప్పబడినాయి గరుడ మహాపురాణంలో. మనం సాధారణంగా పురాణములు కేవలం ధర్మకాలక్షేపంలో చెప్తాయి కానీ బ్రహ్మ విద్య గురించి చెప్పవు అని పురాణం చదవకుండా కొంతమంది అభిప్రాయానికి వస్తారు. కానీ బ్రహ్మ విద్య చెప్పడం కోసం పురాణములు ఎన్నో అద్భుతమైనటువంటి మార్గములు అనుసరించాయి. ఆఖరికి స్మృతుల్లోనే బ్రహ్మ విద్య మనకు బాగా లభిస్తోంది. పురాణములు, ఇతిహాసములు కూడా దానికి మనకు సహకరిస్తున్నాయి. ఇతిహాసాల్లో మహాభారతం పురాణ సంప్రదాయంలో లక్షించబడింది. అందులో భగవద్గీత, సనత్సుజాతీయం ఇవన్నీ బ్రహ్మ విద్యలే. అదేవిధంగా ఇక్కడ అనేక పురాణాల్లో బ్రహ్మ విద్యకు సంబంధించిన విశేషములున్నాయి. గరుడ మహాపురాణంలో చాలా విస్తారంగా ఆత్మజ్ఞానానికి సంబంధించిన కొన్ని మాటలు చెప్పబడినాయి. అందులో బ్రహ్మగీతలు కనుక ప్రత్యేకించి కొన్ని అధ్యాయాలున్నాయి. ఈ బ్రహ్మగీతల్లో ఈ దివ్యమైన అద్వయమైనటువంటి జ్ఞానాన్ని చెప్పారు, వేదాంత సారాన్ని చెప్పారు. ఆ తర్వాత భగవద్గీతా సారము అని భగవద్గీత యొక్క గొప్పతనాన్ని గరుడ మహాపురాణంలో ప్రస్తావించడం జరిగినది. మూడవదిగా ఇక్కడ ప్రత్యేకించి ఆత్మజ్ఞాన ప్రకరణము అని ఒక పేరుతో ఒక 2-3 అధ్యాయాలు ఆత్మజ్ఞానానికి సంబంధించి గొప్ప విశేషములు చెప్పారు. చిన్న చిన్న మాటలే ఉపనిషత్తుల్లో చర్చ చేసినవన్నీ చిన్న చిన్న మాటల్లో పురాణాల్లో చక్కగా అందించారు. ఇక్కడ బ్రహ్మము, మాయ దాని గురించి చక్కటి చర్చ చేశారు. ఈ మాయ అంటే ఏమిటి అంటే అది అనిర్వచనీయ అని, అది ఇలా ఉంటుంది అని చెప్పలేం. అది ఉన్నదని గాని లేనిదని గాని చెప్పలేనిదే మాయ అన్నారు. ఇది వేదాంతంలో చెప్పబడుతున్నది. ఈ మాయాశక్తి చేత ఈ జగత్తు ప్రతీయమానమవుతున్నది, అంతేగాని ఈ జగత్తు ఉన్నది కాదు. కానీ వ్యవహారంలో ఉన్నంత కాలం జగత్తు ఉన్నట్టుగానే కనిపిస్తున్నది. కనుక దీనికి వ్యవహారంగా సత్త ఉంది, పరమార్థంగా ఇది సత్త లేనిదే. ఎందుకంటే ఈ వేదాంతం కానీ చెప్పకపోతే గరుడ మహాపురాణం పూర్తి కాదుట. అందుకే అర్థమైనా అర్థం కాకపోయినా తెలుసుకోవాల్సిందే. కనుక నీ జగత్తు వ్యవహారత సత్యం, అంటే వ్యవహారపరంగా ఆలోచించినంత కాలము జగత్తు ఉన్నట్లే కనబడుతుంది. కానీ పరమార్థత చూస్తే ఇది మిథ్యయే, ఇది బ్రహ్మము నందు వివర్తముగా కనిపిస్తున్నదే తప్ప ఈ జగత్తు లేనిదే. కనుక బ్రహ్మము మాత్రమే ఉన్నది అని ఆ సత్యమైన బ్రహ్మమును ఏ విధంగా తెలుసుకోవాలని చెప్తున్నాడు. ఆ జ్ఞానంలో నేను కేవలం సచ్చిదానందమైన శాశ్వతమైనటువంటి బ్రహ్మము నేను ఎరుక కలిగితే అదే ఆత్మజ్ఞానం. ఆ ఎరుక కలిగినటువంటి వాడే మోక్షం పొందుతాడని చెప్పారు ఇక్కడ. అయితే ఆ ఎరుక ఎలా కలుగుతుంది?
అది మనం చెప్పుకున్నటువంటి సత్కర్మాచరణ, భక్తి, వీటి వల్ల ఏర్పడిన చిత్తశుద్ధి వల్ల ఆ అద్వయ జ్ఞానం లభిస్తుందని ప్రతిపాదన చేశాడు అక్కడ. అందుకు గురువుని ఆశ్రయించడం, అక్కడి నుంచి ఆత్మవిచారణ మార్గాన్ని అనుసరించడం, ఈ జ్ఞాన మార్గము ద్వారా దాన్ని పొందవచ్చు అనేటువంటి విధానాన్ని కూడా బోధించుతూ అక్కడ ఒక మాట చెప్తాడు. నువ్వే బ్రహ్మమువు అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా శృతులు అది ఎందుకు పట్టట్లేదు జీవుడికి అని ఒక ప్రశ్న వేశాడు. నువ్వు బ్రహ్మమువు అయితే అహం బ్రహ్మాస్మి అనే మాట కంటే ముందు అహం దేహోస్మి అనే భావన వీడికి అలవాటైపోయింది. ఏ దేహం ధరిస్తే ఆ దేహం నేనే అనుకోవడం అనేక దేహాల నుంచి అలవాటైపోయింది కనుక ఈ దేహంలో పడిన వాడు కూడా ఈ దేహగతమైన సర్వవికారములతో తాదాత్మ్యం చెందిపోవడం చేత, ఈ దేహమే నేననే భావనతో తాదాత్మ్యం చెందడం చేత బ్రహ్మమే నేననే భావాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఇది ఎలాంటిది అంటే ఇక్కడ చిన్న ఉదాహరణ వాడాడు. ఆ ఉదాహరణ మీకు అర్థమయ్యేటట్టు నేను మలచి చెప్తూ ఉన్నా. ఒక పురుషుడికి ఒక స్త్రీ భూతం పట్టిందిట. ఆ స్త్రీ భూతం పట్టినంతసేపు వాడు పురుషుడే అయినప్పటికీ నేను స్త్రీని అనే వ్యవహారం అందరూ కనబడుతుంటుంది. వస్తుతః మాత్రం వాడు పురుషుడే. కానీ ఆ స్త్రీ రూపమైన భూతావేశం చేత వాడు నేను స్త్రీని అనుకుంటాడు. ఆ భూతం వదిలిపోతే అప్పుడు నేను పురుషుడిని అని తెలుసుకుంటాట. అదేవిధంగా ఈ దేహమే నేను అనేటువంటి ఒక భ్రాంతి వీడిని ఆ భూతావేశంలా పట్టుంది కనుక అది పట్టున్నంత కాలం నేనే దేహాన్ని అంటట. ఆ అజ్ఞాన రూపమైన భ్రాంతి వదిలేస్తే అప్పుడు నేను అఖండమైన సచ్చిదానంద తత్వాన్ని అప్పుడు తెలుసుకుంటాడు సుమా అని ఒక చక్కటి ఉపమానం ద్వారా అక్కడ బోధించాడు. ఈ విధంగా సత్యమైనటువంటి విషయం అది అని. ఎవడైతే అద్వయ జ్ఞానాన్ని పొందుతాడో వాడు మాత్రమే కైవల్యాన్ని పొందుతున్నాడు. వాడు పునరావృత్తిరహితమైన మోక్షాన్ని పొందుతున్నాడు. కేవల సత్కర్మాచరణ చేస్తూ పవిత్రమైన జీవన విధానం కలుగుతూ పుణ్యమయమైనటువంటి చిత్తవృత్తులు కలిగినటువంటి వాడు మరణానంతరం ఈ సత్కర్మల ఫలితంగా ఉత్తమమైన పుణ్యలోకానుభవం పొందుతాడు. ఈ రెండూ లేకుండా అసలు వీటి గురించి ఇటువైపు పుణ్యకర్మలు పవిత్ర కర్మలు లేవు, మరొక వైపు ఆత్మవిచారణ జ్ఞానము లేదు. ఈ రెండూ లేనటువంటి వాళ్ళ గతులు పాపగతులు కనుక సమస్త జీవుల గతుల్ని 3 విధాలుగా విభజించవచ్చు. పుణ్యలోక సుఖములో ఒక గతి, ఇంకోటి పాపలోక గతులు, మూడవది అద్వయమైన కైవల్య గతి. ఈ 3 రకములైన గతుల గురించి ఇక్కడ చెప్పారు. నిన్నటి వరకు మనం చెప్పుకున్నవి 2 రకాల గతులు, అంతే కదండి. మనకి సద్గతులు ఇచ్చే పనులన్నీ నిన్న చెప్పుకున్నాం. నిన్నటి వరకు చెప్పినవి వ్రతములు కానివ్వండి, ప్రాశ్చిత విధానములు కానివ్వండి, ఇతరిత్ర చెప్పినటువంటి ధర్మములన్నీ కూడా మనల్ని తరింపజేసేవి చెప్పుకున్నాం. ఇవన్నీ ఉన్న స్థితిని కంటే ఉన్నత స్థితిని ఇచ్చే విషయములు చెప్పుకున్నాం. ఉత్తమమైన గతులు ఇస్తాయి. క్రమంగా మనకి ఆత్మజ్ఞానానికి హేతువైన విషయములే అన్ని ప్రస్తావించడం జరిగింది. కానీ పాపగతులు ఎలా ఉంటాయి అనే దాని గురించి చర్చ. ఈ ప్రశ్న వెంటనే సూత పౌరాణికునికి శౌనకాది మహర్షులు ప్రశ్నించారు. ఇంతవరకు మీరు చెప్పినవన్నీ బాగున్నాయి, కానీ పాపాత్ముల గతులు ఎలా ఉంటాయో చెప్పండి అని అడిగారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సందర్భవశాత్తు గరుత్మంతుడు కూడా నారాయణుని అడిగాడు. అప్పుడు నారాయణుడు చెప్పాడు అని చెప్తూ, అప్పుడు నారాయణుడు గరుత్మంతుని చెప్తున్న సన్నివేశం వర్ణిస్తూ ఇక్కడ వైకుంఠలోక వర్ణన చాలా విశేషంగా చేయడం జరిగింది. అది మనం స్మరించుకుందాం. ఎందుకంటే తర్వాత వినేవన్నీ భయంకరమైన లోకాలు వినబోతున్నాం. ముందొకసారి పరమ పావనమైనటువంటి ఆ దివ్యమైన వైకుంఠ లోక వర్ణన, వైకుంఠ విరాజమానుడైనటువంటి నారాయణుని వర్ణన. నిన్న నారాయణ వర్ణన చేసుకున్నాం, ఎలా ఉన్నాడు, ఎలా ధ్యానించాలి అనేది. ఈ వైకుంఠం గురించి ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరమాత్మ ఆ దివ్యమైన లోకం విశుద్ధ సత్వగుణంతో కూడి ఉంటుంది. విశుద్ధ సత్వగుణం ఇది. నిజానికి బ్రహ్మముగా నారాయణుడు గుణాతీతుడు, కానీ సగుణ బ్రహ్మముగా అతడు విశుద్ధ సత్వగుణంతో కూడి ఉన్నాడు. ఇది తెలుసుకోవాల్సింది. మనం చూస్తున్న ఈ జగత్తులో సత్వగుణం ఉంది కానీ విశుద్ధం కాదది. అది రజోగుణ తమోగుణ మిశ్రితమైన సత్వగుణం. విశుద్ధ సత్వగుణం అనేటువంటిది ఈ దివ్యమైన వైకుంఠ ధామంలో ఉన్నది. అది విశుద్ధ సత్వగుణంతో కూడింది. అది మాయకు అతీతమైనటువంటిది, మాయాతీతమైనటువంటి ధామము. అక్కడ మాయ యొక్క ప్రణాళిక చెల్లదుట. ఎందుకంటే ఎక్కడ విష్ణు ఉంటాడో అక్కడ మాయ చెల్లదు. మాయ ఆయన అధీనంలో ఉంటుంది. జగత్తు మాయకు అధీనమైతే మాయ ఆయనకు అధీనంలో ఉంది. అందుకు మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయినంతు మహేశ్వరం అన్నారు ఇక్కడ. అలాగా ఆ మాయాతీతమైనటువంటి విశుద్ధ సత్వమైనటువంటి ఆ దివ్య భూమికలో అనేక మంది పార్షద గణములు, వాళ్ళు కూడా చతుర్భుజములతో శోభిల్లుతూ ఉంటారు.
అలాంటి పవిత్రమైనటువంటి ఆ ధామంలో వివిధములైన శక్తులతో, మూర్తిమంతములైన వేదాది విద్యలతో నీలమేఘశ్యాముడే నారాయణుడు విరాజిల్లుతూ ఉంటాడు. కనుక ఆ వైకుంఠ ధామాన్ని, ఆ నారాయణ్ణి ధ్యానిస్తే చాలు మన మనస్సు ఆ దివ్యమైన సత్వగుణంతో నిండి క్రమంగా శుద్ధతకి అవకాశం ఉన్నది. అలాంటి ఆ నారాయణ స్వామి వద్ద గరుడు భగవానుడు నమస్కరించి అడుగుతున్నాడయ్యా ఈ ప్రశ్న. ఏది? ఈ పాపలోకగతుల గురించి. ఇంతవరకు నారాయణ నువ్వు చెప్పిన వాటిలో కదాచిత్ సుఖమాసీనం వైకుంఠే శ్రీహరిం గురుం వినయావనతో భూత్వా పప్రచ్ఛ వినతాసుత. వినతాసుతుడైనటువంటి గరుత్మంతుడు అడుగుతున్నాడు, ఇప్పటి వరకు నువ్వు భక్తి మార్గములు ఎన్నెన్ని రకములు ఉంటాయో చెప్పావు. భక్తి మార్గో బహువిధ కథితో భవతా మమ తథాచ కథితాదేవ భక్తానాం గతిరుత్తమ. భక్తులు ఎలాంటి ఉత్తమ గతులకు వెళతారో కూడా వివరించావు. భక్తుల మార్గములు ఎన్ని రకాలుగా ఉంటాయో వివరించావు. అధునా శ్రోతుమిచ్చామి యమ మార్గం భయంకరం. నాకు యమ మార్గం తెలుసుకోవాలన్నది. ఎందుకంటే నాకు అనేక లోకముల గురించి తెలుసు, యమ మార్గం గురించి మాత్రం ఇప్పుడు చూడలేదన్నాడు. ఎవరు? గరుత్మంతుడు చూడలేదుట. ఆయన తలుచుకుంటే ఎంతసేపు అండి. కానీ యమలోకం చూడాలన్నా ఏదో ఒక పాపం చేసుకు పుట్టాలట. ఎందుకంటే ఆ భయంకరమైన ఆ స్థితిని చూడడం కోసం నరక దర్శనం అదొక రకమైనటువంటి పాపాలమే. కానీ గరుత్మంతుడికి ఎప్పుడు కూడా ఆ పరిస్థితి లేదు. కానీ కుతూహలం మాత్రం ఉంది, తెలుసుకోవాలని. అందుకే ప్రశ్న ఇలా వేస్తున్నాడు. అయితే నరకం ఎవరికి? ఈ ప్రశ్న చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. గరుత్మంతుడికి తెలుసు, ప్రశ్నలోనే సమాధానం చెప్తున్నాడు. నరకం ఎవరి కోసం సిద్ధంగా ఉంటుందో. త్వద్భక్తి విముఖానాంచ తత్రైవ గమనం శృతం. నీపై భక్తి లేని వారు, నీ భక్తి పట్ల విముఖులైన వారు, వాళ్ళు అక్కడికి వెళతారని నేను విన్నాను. అంటే భగవద్భక్తి రహితులు చేరే చోటది. ఇది తెలుసుకోవాల్సినది. కనుక వారు చేరే చోటది. ఈ భక్తిలో గరుత్మంతుడు నిండైన వాడు కనుక ఆయనకి ఆ బాధ లేదు. సుగమం భగవన్నామ జిహ్వాచ వశవర్తిని తథాపి నరకయ్యాంతి దిగ్ధిగస్తు నరాధమా. ఈ మాటతో నుండి ఎలా చెప్తున్నాడు గరుత్మంతుడు. అసలు నరకానికి ఎలా వెళ్ళగలుగుతున్నారయ్యా వీళ్ళు? అసలు నరకం తప్పించుకోవడం చాలా సులభం. ఏమిటి అంటే నీ నామం అంటే చాలు నరకం నుంచి తప్పించుకోగలరు. నీ నామం అనడానికి కష్టపడాలా? ఈ నోరు ఢమఢమా అని వాగుతూనే ఉంటుందిట. ఢమఢమధ్వనితోడి ఢక్కగాగా అన్నట్టు ఏదో ఒకటి వాగడం చాలా సులభం. ఏదో ఒకటి వాగ్గలిగే నోరు నారాయణ సులభంగా అనగలదు. సులభంగా అనగలిగే నారాయణ నామం కూడా అనలేక నరకాలకు పోతున్నారంటే ధిక్ ధిక్ అస్తి నరాధమాన్. ఛీ ఛీ ఈ నరాధములు అన్నాడు. ఆ చీచి అనే మాట దిక్ దిక్ అనే మాటలేదు. కనుకనే ఇదే మాట మనకు అప్పయ్య దీక్షితులు చెప్తారు. ఒక్కసారి శివశివ అంటే చాలే వాడు అశుభాలన్నీ తొలగించుకుని దివ్యమైన పదం పొందగలడే. అలాంటిది శివశివ ఆశ్చర్యం అనలేకపోతున్నారే అన్నాడు ఆయన. చూసారా? ఆ దానికి కూడా ఆశ్చర్యంతో ఆయన అన్న భావం ఏంటి? శివశివ. అందుకే భగవన్ నామము అంత దివ్యమైనటువంటిది. అంత తేలిగ్గా నామమనే నరకం నుంచి తప్పించుకోగలరే. అలాంటిది చాలా మంది కట్టలు కట్టుకుని చేరుతున్నారు. చిత్రం ఏంటంటే సృష్టిలో ఎప్పుడూ కూడాను అజ్ఞబాహుళ్యో లోకః అని శృతి శాస్త్రం మనకు చెప్తోంది. అజ్ఞబాహుళ్యో లోకః. లోకం ఎప్పుడూ అజ్ఞాన బాహుళ్యంతోనే ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం మెజారిటీ అభిప్రాయం అని. లోకంలో మెజారిటీ ఎప్పుడు అజ్ఞానం ఏంట గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అజ్ఞానమే మెజారిటీతో ఉంటుంది. ఇది లోక లక్షణం అది. కనుకనే నరకానికి క్యూ చాలా పెద్దది. అదే వైకుంఠానికో కైలాసానికో దివ్యగతులకు క్యూ చాలా తక్కువ ఉంటుందిట. కనుక ఆత్మజ్ఞానానికి సత్కర్మలకి తయారయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి పుణ్యకర్మలు చేసేవాళ్ళు, వ్రతాలు చేసేవాళ్ళు చాలా మంది కనిపిస్తుంటారండి అంటే వాళ్ళు నిజానికి ఆశాపరులై లోభపరాయణలే చేస్తున్న వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు. కానీ అది కేవలం పాపనాశనం కోసమో లేక ఈశ్వర ప్రీతి కోసమో, అంటే చిత్తశుద్ధి కోసమో ఈశ్వర ప్రీతి కోసమో ఈ సత్కర్మలను ఆచరించే వాళ్ళ సంఖ్య కూడా తక్కువే ఉంటుంది. కోరికలు తీర్చుకోవడం కోసము ఇంకా ఆశపూర్తితనంతో చేసేవాళ్ళు కనిపిస్తారు. కానీ చిత్తశుద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? వాళ్ళని కూడా వేళ్ల మీద లెక్క పెట్టారు. కనుకనే విష్ణునామం అనడం చాలా సులభం గనక అనేక మందికి మనిషి పుట్టిన ప్రతివాడు అనగలడు గనక అందరూ అంటున్నారు అనుకోవద్దు. అనకుండానే కాలం గడిపేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మాటలు ఇంత అంతరార్థం ఉందన్నమాట గరుత్మంతుడు చెప్తున్న మాటలు. అతో మే భగవన్ బుర్హి పాపినాం యా గతిర్భవేత్. ఆ పాపుల గతి ఏమిటో నాకు చెప్పవయ్యా అంటే ఇంకా వివరిస్తున్నాడు భగవానుడు. వక్షేహం
శృణు పక్షీంద్ర, చెప్తున్నాను విని, యమమార్గం ఎలా ఉంటుందో. ఇది శృణ్వతామపి భీతిదం, ఇది విన్నవాళ్ళనే భయపెడుతుంది అన్నాడు. ఇక్కడ వింటూ ఉంటేనే భయం కలిగిస్తుంది. ఇంకా వెళ్ళేటప్పుడు భయం గురించి ఇంక చెప్పే ఉంది కనుక శృణ్వతామపి భీతిదం వివరిస్తున్నాను విను. అయితే అక్కడికి వెళ్లే వాళ్ళెవరో ముందు చెప్పేస్తాను నీకు అన్నాడు. అంటే వెళ్లే వాళ్ళెవరో ముందు చెప్తే ఆ లిస్టులో ఉండకుండా ఉండడానికి తగిన జాగ్రత్త తీసుకుంటామని ఆ వెళ్లే వాళ్ళ లిస్టు ముందు చెప్తున్నాడు. ఏ హి పాపరతా తార్క్ష దయాధర్మ వివర్జితా. పాపరతులు, చాలా చక్కటి మాట వేశాడు. పాపరతి అంటే కూడని పని చెయ్యాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు, అలాగే చెయ్యాల్సిన పని చెయ్యకుండా ఉండేవాళ్ళు, వీళ్ళు పాపరతులు. నేను చెప్పుకున్న పాపం అంటే ఏమిటో, విధిని వదిలేయడం, నిషేధాన్ని చేయడం. అవి చెయ్యాలని, నిషేధాలు చెయ్యాలని సరదా, చేయవలసినవి వదిలేయడానికి ఉత్సాహం. ఇలాంటి వాళ్ళని పాపరతులు అంటారు. పైగా దయా ధర్మ వివర్జితా, ధర్మము దయ ఈ రెండూ లేనటువంటి వాళ్ళు. దుష్ట సంగాశ్చ, దుష్టులతో సాంగత్యం కలిగినటువంటి వాళ్ళు. సచ్చాస్త్ర సత్సంగతి పరాన్ముఖాహ, సత్శాస్త్రములతో అంటే మేలు కలిగించే శాస్త్రాలు, అలాగే సత్పురుషులు, వీళ్ల సాంగత్యం పట్ల పరాన్ముఖులైన వాళ్ళు, అంటే వాటి పట్ల ఆసక్తి లేనివారు. ఆత్మసంభావితా స్తబ్ధ ధనమాన మదాన్వితా ఆసురం భావాపన్న దైవీ సంపద్వివర్జితా. ఇక్కడ నేను చదివిన ఈ శ్లోకం మాత్రం భగవద్గీతలో యథాతథంగా ఇక్కడ చెప్పిన 2 శ్లోకాలు కనిపిస్తామని భగవద్గీతలో. అయితే భగవద్గీతలోంచి ఇందులో పెట్టారా, ఇందులోంచి అందులో పెట్టారా అని మళ్ళీ రీసెర్చ్ వరకు వద్దు మనకి. 2 రాసిన వాడు వ్యాసుడే గనక పనికొచ్చిన విషయం అక్కడిది ఇక్కడ పెడతాడు, ఇక్కడిది అక్కడ పెడతాడు, ఆయన ఇష్టం. ఆత్మసంభావితా స్తబ్ధా ధనమాన మదాన్వితా, ధన అహంకారంతో, అదేవిధంగా వారికి సంబంధించిన గొప్పతనాల పట్ల అహంకరిస్తూ, అంటే వినయ విహీనులు, ఐశ్వర్యమత్తులు, ఆసురీభావం కలిగినటువంటి వారు, తమని తాము గొప్ప అనుకునేవారు. నువ్వు గొప్ప అని అవతలవాడు చెప్పాలి, కానీ వారికి వాడే గొప్ప అనుకుంటూ ఉండేటువంటి వారు, మనోవికారములు కలిగిన వారు. దైవీ సంపద్ వివర్జితా, దైవీ సంపద లేనివారు. దైవీ సంపద ఏమిటి? భగవద్గీత తెచ్చుకుని 16వ అధ్యాయం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. దైవాసుర సంపద్ విభాగ యోగంలో విస్తారంగా చెప్పాడు ఏది దైవీ సంపద, ఏది అసుర సంపద. దైవీ సంపద ఉంటే దైవీ సంపద్ విమోక్షాయ స్పష్టంగా చెప్పాడు. కనుక మోక్షానికి నేను ఎంతవరకు తగుతాను అనే ప్రశ్న ఆ అధ్యాయం చదివితే మనమే వేసుకోవచ్చు. ఆ చెప్పిన దైవీ సంపద ఎంత మేరకు ఉంది, మోక్షానికి పనికిరాని అసుర సంపద ఎంత మేరకు ఉందో తెలుసుకుంటే మనం ఎంత మేరకు ఎదుగున్నామో మనమే తెలుసుకోవచ్చు. అందుకే ఇక్కడ ఒక్క మాటలో దైవీ సంపద్ వివర్జితా అని చెప్పాడు. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతా, అనేక రకములుగా చెదిరిపోయేటువంటి భ్రాంతులు కలిగినటువంటి వారు. మోహజాల సమావృతా, మోహమనే వలలో చిక్కినటువంటి వారు. ప్రసక్తాహ కామభోగేషు, నిరంతరం కోరికలు తీర్చుకోవడం అనే దానిలో పడినటువంటి వారు. పతంతి నరకే అశుచౌ, అశుచి అయినటువంటి నరకంలో పడతారు సుమ. ఇప్పుడు చివరి 2 శ్లోకములు భగవద్గీతలో కూడా చెప్పబడుతున్నాయి. ఏ నరా జ్ఞానశీలాశ్చ తేయాంతి పరమాంగతిం పాపశీలా నరాయాంతి దుఃఖేన యమయాతనాం. జ్ఞానశీలులైన వారు పరమగతిని చేరుకుంటే, పాపశీలులైన వారు ఈ దుఃఖగతిని చేరుకుంటున్నారు. అంతేకాదు పాపులకి ఈ పారలౌకికంగా నరక బాధ ఎంత ఉంటుందో ఐహికంగా కూడా దుఃఖాలు అంత కలుగుతాయి సుమా అన్నాడు. ఇదొక చిత్రమైన మాట. ఐహికంగా దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. పైగా మానవ జన్మలో సుఖం దుఃఖం రెండూ అనుభవించడానికే తెచ్చుకున్నాం. మనం చేయాల్సిన సత్కర్మల గురించి చెప్తూ ఉంటే అనుకుంటాం ఇదేదో పరలోకానికి పనికొచ్చేది, ఇక్కడ దేనికి పనికిరాదు అనుకుంటూ ఉంటాం. కానీ ఈ జీవితంలోనే ఇది క్రమక్రమంగా మనం సత్కర్మలు అధికంగా చేయగలిగితే వాటి ఫలితం ఈ జీవితంలోనే మనం అనుభవించగలం. ఈ జీవితంలోనే చిత్తశుద్ధి పొంది ఈ జీవితంలోనే మనం ఆత్మవిచారంలోకి వెళ్ళగలం. ఎందుకంటే మానవ జన్మకు అవకాశం ఉంది, శాస్త్రములన్నీ అది చెప్తున్నాయి. అంతేగాని కర్మ కొద్దీ ఏం జరిగితే జరుగుతుంది రండి అని ఊరుకోనక్కర్లేదు. మనం త్రిపుర రహస్యం చెప్పేటప్పుడు కూడా ఈ విషయంపై చాలా విస్తారమైన చర్చ జరిగింది దత్తాత్రేయుల వారు పరశురాముడికి చెప్పేటప్పుడు. కనుకనే సాధన చేస్తూ అవుతుంది. అలా కాకుండా పాపపుణ్య ఉభయ మిశ్రమం వల్ల వచ్చినటువంటి ఈ జన్మని పుణ్యము ద్వారా శుద్ధి చేసుకుంటూ విచారణ ద్వారా, మనం భక్తి ద్వారా, విచారణ ద్వారా జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి ఇవ్వబడిన సాధన ఇది, ఈ దేహం. అందుకే దానికి పనికొచ్చి ఒక పెద్ద పరికరం. దానికి వినియోగించకుండా కేవలం ఇంద్రియాల్ని సుఖపెట్టడం అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ఇంద్రియాలకు సంబంధించిన కొన్ని సంగములను ఏర్పరచుకుని, అంటే అహం మమ అంటే నాది, అది అని నేను ఒక్కటన్నాను కానీ నాది అని ఉంటుంచగానే అప్పుడు
ఇదివరకటి పాప ఫలములు ఆ జీవితంలో ఒక అనుభవ దశలోకి రావడం మొదలు పెడతాయట. వార్ధక దశలోకి వచ్చేటప్పటికి ఎక్కువగా వస్తాయట ఆ సమయంలో. కనుకనే సుకృతం దుష్కృతం వాపి భుక్త్వా పూర్వం యథార్జితం కర్మయోగా తదా తస్య కశ్చిద్ వ్యాధి ప్రజాయతే. వార్ధక దశలోకి ప్రవేశించేటప్పటికి వాడి యొక్క ఇదివరకు కర్మయోగము వల్ల క్రమక్రమంగా శరీరంలో వ్యాధులు కలుగుతాయి. సమయంలో వార్ధక్యం శరీరాన్ని క్షీణింపజేస్తుంది. తీసుకువెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు తీసుకువెళ్తుంది. అప్పుడు ఆ మరణకాలంలో సైతమేనా తెలుస్తుందా అది చెప్తున్నాడు. తెలిసిపోతుంది. తనలాంటి వాళ్లే మరికొందరు వెళ్ళిపోతున్న సీన్లు అప్పుడే కనిపిస్తూ ఉంటాయి. ఆ సమయంలో కూడా ఎలా ఉంటుంది పరిస్థితితో చెప్తున్నాడు. తత్రాపి అజాత నిర్వేదో, అప్పటికి కూడా వాడికి నిర్వేదం కలగదు. నిర్వేదం అంటే పరివేదన, అది కలగాల. నిర్వేదం అనేది పాజిటివ్ గా నెగిటివ్ గా రెండు నిర్వేదాలు ఉన్నాయి. ఎప్పుడు దేని గురించో దిగులు పడుతూ కూర్చుంటే అది భయం. అలా కాకుండా ఏమిటి జీవితం, ఇందులో నిజమైన సుఖం ఎక్కడుంది, సుఖం అనుకున్న పరిగానే అనుభవించానా, చిట్ట చివరికి ఎక్కడున్నాను, నేను కూడా వెళ్ళిపోవలసిన వాడినే కదా అనే ఆలోచన కలిగితే అది నిర్వేదం. ఆ నిర్వేదం వైరాగ్యానికి హేతువుతుంది. ఆ వైరాగ్యం జ్ఞానానికి, సాధనకి, పశ్చాత్తాపం నుంచి ఇంకేదైనా ప్రాయశ్చిత్తానికో హేతువుతుంది. కానీ అప్పుడు కూడా కలగదుట. ఎందుకంటే బలీయమైనటువంటి కర్మవాసనల యొక్క ప్రేరణ చేత ఆ సమయంలో కూడా అజాత నిర్వేదో భ్రియమాణ స్వయంభృతై జరయోపాత్త వైరూప్యో మరణాభిముఖో గృహే. ఇంట్లోనే ఉంటాడట, ఇంకెక్కడికి తిరగలడు. అప్పుడు వాడు దేనికి రెడీగా ఉంటాడు ఇంట్లో అంటే మరణాభిముఖ, మరణానికి అభిముఖంగా ఇంట్లో ఉంటాడు వాడు. పైగా జరయా ఉపాత్త వైరూప్య, వార్ధక్యము చేత శరీరంలో విరూపత్వం వచ్చింది. ఒకప్పుడు ఏదైతే సౌందర్యమయమయం అనుకున్నాడో ఆ దేహంలో ముడతలు, వికారాలు, మడతలు, కుంటుతనాలు ఇత్యాదులు చాలా చాలా వస్తాయి, వైరూప్యములు ఏర్పడతాయి. ఆ సమయంలో అప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు అన్నం పెడతారట. కానీ ఎలా పెడతారు అనే మాట చెప్తున్నాడు ఇక్కడ. విసుక్కుంటూ కసురుకుంటేనే పెడతారు, ఆదరంగా పెట్టడం ఉండదుట. కనుక ఇది కేవలం ఈసడిస్తూ పెట్టినటువంటి అన్నాన్ని తింటూ సిగ్గు విడిచి కుక్క వలె భక్షిస్తూ ఉంటాడు ఆ సమయంలో అన్నాడు. ఇలాంటి ఉపమానాలు కూడా చెప్పాడు ఇక్కడ భయంకరంగా. వార్ధక్యం చాలా ఆ బాధాకరమైన అవస్థని వర్ణిస్తున్నాడు ఇక్కడ. మనంతరం మనం ఎగరగలిగే వయస్సున్నంతకాలం ఏమీ పర్వాలేదు. ఒక్కొక్కటి యావద్విత్తోపార్జన సక్త తావన్ నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాంకోపి న పృచ్ఛతి గేహే అన్నాడు. ఎవరు? మహానుభావుడు శంకర భగవత్పాదుల వారు. ఆ సన్యాసి మన సంసారాల దుర్గతుల్ని ఎంత చక్కగా గ్రహించాడు చూడండి ఇక్కడ. కనుక ఇది తప్పని అధ్యాయం జీవితంలో. ఆ స్థితిలో వాయునోత్క్రమతోత్తార క్రమంగా మరణాభిముఖానికి వెళుతున్న దశలో ఎలా ఉంటుందో వర్ణిస్తున్నారు ఇక్కడ. వాడికి ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఏ విధమైన సాధనలు చేయలేదు గనక ఈ శరీరానికి భిన్నమైన వస్తువు నేను అనే ఎరుకకు సంబంధించింది ఒక్క పని చేయలేదు వాడు. శరీరంతో నేను అనే భావం బాగా అంటుకుపోయింది. దాన్ని పెకలించక తప్పని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వద్దన్నా పెకలించబడుతుంది. కానీ నాడు నాడుల్లో కూడాను ప్రాణానాంగ్రంధిరసిరుద్రోమా విశాంతక అని చెప్పినట్లుగా నేను 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 అనే భావం ఈ శరీరంతో బాగా పట్టిన వీడికి ఈ ప్రాణగ్రంథుల్లోంచి ప్రాణశక్తి ఆ జీవుణ్ణి లాగేటప్పటికి చాలా యాతన ఉంటుంది. అదే సాధనా పరుడై భగవంతుని గురించి చింతన చేసినటువంటి వాడికి ఈ యాతన తగ్గుతుంది ఖచ్చితంగా. వాడు ఎలా విభజింపబడతాడు దీని నుంచి అంటే ఉర్వారకమేవ బంధన. వీటిని జాగ్రత్తగా అన్వయించుకోవాలి. కనుక నేను ఇప్పుడు మీ గరుడ మహాపురాణంలోని విషయం చెప్తూనే ఇతర శాస్త్రములు యందు చెప్పిన కొన్ని కొన్ని అంశములు కూడా మనకు పనికొచ్చేవి కలబోస్తూ ఆ స్థితి అర్థం కావడం కోసం చిన్న చిన్న అన్వయాలు చేయడానికి గురువుల అనుగ్రహం వల్ల నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ స్థితిలో శయాన పరిశోచద్భి పరవీత సుబంధుభి. ఆ సమయంలో అందరూ మన పట్ల నిర్దయగా ఉంటారని లేదు. కొంతమంది ప్రేమ ఉన్న వాళ్ళు ఉంటారు. లేదా అంతవరకు నిర్దయగా ఉన్న ఆ సమయంలో ఏదో కర్మవశాత్తు ఒక జాలి లాంటిది కలిగి మన చుట్టూ ఏడ్చేవాళ్ళు సిద్ధపడతారు. అలా వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళతో ఏదో చెప్పాలని వీడికి అనిపిస్తూ ఉంటుందిట. కానీ వాడి కంఠంలో కాసశ్వాస కృతాయాస కంటే ఘురఘురాయతే. ఆ సమయంలో వాడి శ్వాస ఇత్యాదులన్నింటిలో కూడా గతుల్లో అవరోధములు ఏర్పడి కఫము మొదలైనవి అడ్డుకుని ఎన్నో చెప్పాలనుకున్నప్పటికీ కూడా వాచ్యమానోపి నబ్రూతే కాలపాశవశంగత. ఎందుకంటే ఆ కాలపాసం ఉందే, దాన్ని ఎవ్వడు తప్పించుకోలేడు, అది లాగుతూ ఉంటుంది. అప్పుడు వాడు ఏవం కుటుంబవరణే వ్యావృతాత్మా జితేంద్రియ మ్రియతే రుదతాం స్వేషా మురువేదనయాస్తధీహి.
ఇంద్రియ నిగ్రహం లేనివాడు. అందుకే ఇక్కడ కుటుంబ భరణే వ్యాపృతాత్మ అజితేంద్రియ, ఇది కలుపుకోవలసిన విధానం. అంటే ఇంతవరకు కుటుంబ వ్యవహారంలోనే ఇచ్ఛ కలిగి ఇంద్రియ జయం అనేదే లేనిటువంటి వీడు ఆ సమయంలో మరణ బాధ వల్ల బుద్ధి శరీరము సహకరించక వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, చూస్తూనే పలకలేక మరణిస్తాడు సుమా అన్నారు. ఇక్కడ ఆ యాతన ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాడు. ఆ స్థితిలో అంటే ఇంకా శరీరాన్ని విడిచిపెడుతున్న దశలో ఎలా ఉంటుంది. ఇందులో బాగా సెటిల్ అయినంతసేపు అది తెలియదండి. అసలు తలనొప్పి ఎలా ఉంటుంది అనేది వర్ణించమంటే మీకు ఆ స్థితి ఇప్పుడు తెలియదు. అది ఈ శరీరానికి వచ్చే తలనొప్పే ఒకప్పుడు మీరు అనుభవించింది, ఇప్పుడు చెప్తే కూడా మీకు అనుభూతికి రాదు, అనుభవిస్తే కానీ తెలియదు. ఇక్కడికే అది ఉన్నప్పుడు కేవలం ఆ సమయంలో మాత్రమే వచ్చే అనుభవం ఇప్పుడు చెప్తే అర్థమవుతుందా? మనకిప్పుడు అర్థం కాలేదు కనుక ఆ అనుభూతి రాదనడానికి మాత్రం లేదు, అది వచ్చి తీరుతుంది ఆ సమయంలో. కనుక శాస్త్రముఖ ద్వారా అది తెలుసుకుని తగిన జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాడు. భయపెట్టడం విష్ణువు యొక్క ఉద్దేశం కాదు, జాగ్రత్త పడమని హెచ్చరించడం స్వామి యొక్క బోధ. అందుకే ఈ మాటలో ఉన్నదాన్ని చూసుకోవాలి. ఆ సమయంలో జీవుడికిట ఈ శరీరం నుంచి బయటపడుతున్న దశలో ఒక శక్తి వస్తుందట. ఏమిటి శక్తి అంటే ఈ సూక్ష్మమైన ఈ జగత్తుని చూడగలిగే శక్తి వస్తుంది, తెలుసుకోగలిగే శక్తి వస్తుంది. ఈ దేహంలో ఉన్నంత కాలం కనబడని జగద్విజ్ఞానం అప్పుడు కనబడుతుంది. అయితే అప్పుడు తెలుసుకోగలడే తప్ప ఇసుమంత మాత్రం మార్చలేడు, ఏమీ చేయలేడు. తెలుసుకోగలడు. ఏకీభూతం జగత్ సర్వం నకించిద్ వక్తుమీహతే తస్మిన్ అంతక్షణే తార్క్షా దైవీ దృష్టి ప్రజాయతే. అప్పుడు వాడికి వచ్చిన ఒక రకమైన దివ్య దృష్టికి ఈ ఏకీభూతమైన జగత్తును చూడగలడు, కానీ నకించిద్ వక్తుమీహతే, ఏది చెప్పలేడు. ఆ సంధి స్థితిలో వికలేంద్రియ సంఘాతే చైతన్యే జడతాంగతే, అంతవరకు చైతన్యవంతమైనటువంటి ఇంద్రియ సంఘాతములు క్రమంగా జడత్వాన్ని పొందడం చేత ఆ ఇంద్రియాల నుంచి ప్రాణశక్తి వదిలేస్తూ ఉంటుంది. ఆ వదిలేయడం చేత స్వస్థానాత్ చలితే శ్వాసే కల్పాక్షో ఖ్యాతు రక్షణ శతవృశ్చిక దష్టస్య యాపిడా సానుభూయతే. ఇలాగ శ్వాస అంటే ప్రాణశక్తి ఆ స్థానాల నుంచి కదిలిపోవడం వల్ల, అంటే ఆయా ఇంద్రియ గ్రంథుల నుంచి ప్రాణశక్తి వచ్చేసేటప్పుడు ఆ జీవుడు పడే వేదన ఎంత గట్టిగా ఉంటుందంటే శతవృశ్చిక దష్టస్య అన్నాడు ఇక్కడ. అంటే శత అంటే ఇక్కడ లెక్కలేనన్న మండ్రగబ్బలు కుట్టినప్పుడు ఎంత వేదన కలుగుతుందో అంత వేదన కలుగుతుంది ఆ మరణయాతన, అది కలుగుతుంది సుమ. అంతేకాదు శరీరంలో వివిధ అవయవాల నుంచి చొంగ శ్లేష్మము ఇత్యాదులన్నీ వచ్చేస్తాయి. పాపాత్మల ప్రాణవాయువులు అధో మార్గం నుంచి పోతాయన్నాడు. ఊర్ధ్వ మార్గాల్లోంచి వెళ్ళినా వాడు ఏదో ఒక సద్గతికి ఎక్కడికో వెళ్తాడని తెలుసుకోవచ్చు, కానీ అధో మార్గాల్లోంచి వెళ్ళిపోతాయి. అధోద్వారేణ గచ్చంతి పాపినాం ప్రాణవాయువ, వాడు ప్రాణవాయువులు అధో మార్గంలోంచి వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళినప్పుడు ఆ జీవుణ్ణి తీసుకెళ్ళడానికి వస్తారట. వాళ్ళు మొత్తం 3 వస్తారని ఇక్కడ వివరిస్తున్నాడు. యమదూతవు తదా ప్రాప్తౌ భీమౌ సరభశిక్షణౌ పాసదండధరౌ దంతైహి కటకటాయితౌ. పళ్ళు కొరుకుతూ ఉంటారట, వాళ్ళు చాలా ఉగ్రమైన రూపంతో ఉంటారట. ఊర్ధ్వకేశౌ, పైకి ఉన్నటువంటి జుట్టుతో, పైగా నల్లని జుట్టుతోని, వంకర తిరిగిన ముఖాలతోని, పెద్ద పెద్ద గోళ్లతోని ఉంటారు. వాళ్ళని చూస్తూనే వీడికి, ఆ జీవుడికి ఆ సమయంలో ప్రాణాలు వదులుతున్న వాడికి మలమూత్రాలు వచ్చేస్తాడు భయంతో. వాడిని చూస్తూనే శక్రున్మూత్రం విముంచతి. కానీ ఆ విధంగా ఉన్న వాళ్ళు లాగుతారట ఆ జీవుడిని ఆ దేహం నుంచి. ఎప్పుడైతే ప్రాణవాయువులు వదిలేయో జీవుని లాగుతారు. ఆ లాగుతున్నప్పుడు ఎంత ఉంటాడు జీవుడి పరిమాణం చూపిస్తున్నాడు. ఇంత శరీరవంతం చేసినటువంటి వాడి జీవుడి యొక్క పరిమాణం. అంగుష్ఠమాత్ర పురుషో ఆహా కుర్వన్ కళేబరాత్ తదైవ గృహ్యతే దూతై యామ్యై పశ్యన్ స్వకం గృహం. వాళ్ళు లాగుతారు అతన్ని పాశంతో. అప్పుడు వాడి పరిమాణం ఎంత ఉంటుందంటే అంగుష్ఠ మాత్ర పురుష, కేవలం బొటన వేలంతే. ఇది లింగ శరీరం అంటారు దీన్ని. దీనితో కూడినటువంటి వాడు. వీటిలోనే ఇంద్రియ జ్ఞాన విషయములన్నీ కూడా దాగి ఉంటాయి. అది ఈ డూమ్లో వచ్చి చేరితేనే ఇది పనిచేసింది. ఇంకా డూమ్ నుంచి వదిలేశాడు వాడు. ఇప్పుడు డూమ్ లేనివాడు అయ్యాడు, ఉపాధి లేనివాడు అయ్యాడు. వాణ్ణి యాతనాదేహ ఆవృత్య పాశైర్బద్ధ్వా గళే బలాత్ నయతో దీర్ఘమధ్వానం దండ్యం రాజభటాయథ. అప్పుడు వాణ్ణి తీసుకెళ్లడానికి ఒక ప్రత్యేకమైన దేహాన్నిచ్చి తిడుతూ తీసుకెళ్తారటండి. ఎవరు? హమకింకర్లు. మరణం తర్వాత జరిగే సీన్ ఇదంతా కూడా ఎక్కువ శాతం ఈ సీన్లే జరుగుతాయట. అంతేగాని బయటకు విమానాలు రావడం,
వీడు వీళ్ళందరూ కూర్చోవడం, ఈ సీన్లు జరిగేది అతి కొద్ది మందికి. ఏది దివ్యలోకాలకు వెళ్ళడం, ఇక మోక్షము పరమాత్మం లీనం అవ్వడం అని జీవన్ముక్తావస్థ ఉన్నదే, దాని గురించి ఇక్కడ చెప్పనే అవసరం లేదు. కనుకనే కొంతమంది జీవన్ముక్తి వేదాంతం కబుర్లు ఆడుతూ ఉంటారు. ఆ ఊర్ధ్వలోక గతులకే పెద్ద డౌట్ అయిన స్థితిలో ఉన్నవాళ్ళు వాటి గురించి మాట్లాడరు, అది గుర్తుపెట్టుకోండి. కనుకనే ఈ స్థితుల గురించి చాలా, అసలు ఈ శరీరము ఇవి అర్థం చేసుకోవడానికి ఈ గ్రంథం చాలా మనకి పనికొస్తున్నది. తస్యైవ నియమానస్య దూతా సంతర్జయంతి చ ప్రవదంతి భయం తీవ్రం నరకాణం పునః. వాళ్ళు తీసుకువెళ్తారటండి, కానీ తీసుకువెళ్ళడం అంతా అతి కొద్ది టైంలోనే జరిగిపోతుంది. వాళ్ళు ఏ వేగంతో తీసుకెళ్తారనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే అక్కడ మనం వెళ్లే వాళ్ళం కాం, లాక్కు పోబడే వాళ్ళం. గుర్తుపెట్టుకోండి, వెళ్ళేటప్పుడు కొంత నీ చేతిలో ఉంది, ఇప్పుడు నీ చేతిలో ఏం లేదు, లాగిసి తీసుకుపోతారట. ఆ తీసుకెళ్ళిన ఆ కొద్దిసేపట్లో పడే వేదన అంతా ఇంత కాదు. అది ఆ తోవలో ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే చెప్తున్నాడు. క్షుత్రిట్పరీతోర్కదవానలానిలై సంతప్యమాన పతితప్తవాలుకే కృచ్ఛ్రేణ పృష్ఠే కషయాత తాడిత చలత్యశక్తోపి నిరాశ్రమోదకే. అక్కడ ఒక భయంకరమైన వేడి అయినటువంటి నిప్పుసెగల్లాంటి గాలులు వీస్తూ ఉంటాయి. దానితో తప్పింపబడుతూ ఉంటాడు. మధ్యలో వెళ్ళలేక బలహీనుడై ఉన్నప్పుడు వాళ్ళు ఒకసారి కొరడాతో కొడుతుంటారట, చేతుల్లో కొరడాలతో కొట్టి తిడుతూ ఉంటారట. నువ్వు భయంకరమైన నరకాలు అనుభవించబోతున్నావు తెలుసా అని మధ్యలో అంటారట. అనుభవించబోయే నరకాల పేర్లు కూడా టేస్ట్కి చెప్తూ ఉంటారట. కుంభీపాకాది నరకాంస్త్వాన్నయా ఉద్యమాచిరం. అతి తొందరలోనే నువ్వు కుంభీపాకం లాంటి నరకాలు కూడా అనుభవిస్తానాయనా అంటూ ఉంటారట, కొడుతూ ఉంటారట. అలాగ వాళ్ళు త్రిభిహి ముహూర్తైర్ద్వాభ్యాం వా నియతే తత్ర మానవ. ఆ ముగ్గురు 2 ముహూర్త కాలాల్లో తీసుకుపోతారటండి. ఎక్కడికి? నరకాలకి. వీడు అనుభవించబోయే వాటన్నిటిని ఒక్కసారి చూపిస్తాట, గ్లాన్స్ మొత్తం ఒకసారి చూపించి దూరం నుంచి యమదర్శనం కూడా చేయించి మళ్ళీ మహావేగంగా ఎక్కడున్నాడో అక్కడ తెస్తాట. అంటే ఈ తెచ్చే టైంలో ఎంత టైం పట్టిందంటే ఒక 2 ముహూర్తముల కాలమే. అప్పటికి ఇంకా శవదహనానికి కూడా ఏర్పాట్లు జరగవు. గుర్తుపెట్టుకోండి, మరణించిన వెంటనే ఒక 2 ముహూర్తాల కాలం ఇంత మార్గంలో వాడు వెళ్ళి యమదర్శనం చేసి మళ్ళీ వాడిని తెస్తారట. తెచ్చి వాళ్ళ పక్కన నిలబడతారు వాళ్ళ ముగ్గురు కూడా. ఎవరు? దూతలు వీడిని. ఎందుకంటే ఇంకా వీడికి నరకానికి వెళ్ళి పాప ఫలం అనుభవించడానికి కూడా యోగ్యత రాలేదు. ఆ యోగ్యతకి కొంతకాలం పడుతుంది. అందుకు వాళ్ళు ఇక్కడ వాడికి ధైర్యం జరుగుతున్నాయో లేదో చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా దగ్గరుంటూ వాళ్ళ బాధ్యత. వాడికి యోగ్యత అయిన శరీరం వచ్చే వరకు ఆ అంగుష్ఠమాత్ర పురుషుడిని వాళ్ళు అక్కడ చూడాలి. ఇప్పటి వరకు ఒక బాడీలో తీసుకెళ్లారు కదా, ఆ బాడీ నుంచి మళ్ళీ తీసి బయటపెడతారు వాడిని అక్కడ. అలా వాడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు లాక్కుపోతున్నప్పుడే తన ఇంటిని తాను చూస్తాటండి. ఏ ఇల్లు నాది 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 అనుకున్నాడో దాన్ని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు తెచ్చి పెట్టాక వాడి దేహానికి జరుగుతున్నవన్నీ చూస్తూ ఉంటాట. ఎవరెవరు చేడుస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం కొడుతున్నారు మొత్తం చూస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మనం అంటూ ఉంటాం పోయినవాడు పోయాడు, వాడికి ఏం తెలుస్తుంది? వాడికి అంతా తెలుస్తుంది. ఆఖరికి నువ్వు వేడిచే దొంగేడు పాసలేడుపు కూడా తెలుస్తుంది వాడికి. అన్ని చూస్తూ ఉంటాడు కానీ ఏమీ చేయలేడు వాడు. గుర్తుపెట్టుకోండి, పక్కన వాళ్ళ మధ్యలో పొడుస్తుంటాడు. చూసావా, ఇలాంటి వాళ్ళ కోసం కదా నువ్వు చేయరానివన్నీ చేసావు అంటూ ఉంటాడు. మధ్య మధ్యలో వాళ్ళు అక్కడ పొడుస్తూ ఉంటారు. ఎవరేమిటో తెలుస్తుండదు కానీ నేను చేయలేడు. అంతేకాదు, ఇన్నాళ్ళు ఈ దేహంతో ఉన్నాడు కదా, అది అక్కడ పడుకోబెట్టబడి కనబడుతుంది కదా. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు పక్కన పట్టుకున్నారు, అయినా వీడికి తెలియక ఆ దేహంలో దూరిపోదామని ఒక తీవ్రమైన తపన కలుగుతుందట. కానీ వాళ్ళు లాగుతూ ఉంటారు వాడిని. ఇది స్థితి వాడికి. ఆ విధంగా వాళ్ళు అక్కడ చూపిస్తూ ఉంటారు. అందుకు ఇక్కడ వాడి స్థితిని వర్ణిస్తూ అగమ్య వాసనాబద్ధో దేహమిచ్చ అమానుగై ధృత పాసేన రుతతి క్షుత్రుభ్యాం పరిపీడిత. ఆ కర్మబద్ధుడైన జీవుడు మళ్లీ తిరిగి దేహంలో వెళ్లాలనుకున్నప్పటికీ కూడా యమభటులు పాసంతో గట్టిగా ఆపి ఉంచుతారు. అయితే ఆకలి దప్పిక తీవ్రంగా ఉంటుందిట. చిత్రం చూడండి, దేహమే లేదు కదా, ఆకలి దప్పికలు ఎక్కడవని మీకు అనిపించవచ్చు. వాసనాగతంగా వాడికి అది ఆ శరీరంలో అనుభవం అవుతూ ఉంటుంది. ఆకలి తీర్చుకోవడానికి కూడా తగిన ఉపాధి లేదు వాడికి. ఇది తెలుసుకోవాలి. సర్వం శ్రీ లక్ష్మీనారాయణ చరణారవిందార్పణమస్తు. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.